సో హాయ్ హలో అందరికీ, తమ్నైల్ చూసే వచ్చుంటారు. సో ఈ సూపర్ రాజా మూవీ గురించి చెప్పాలంటే వాళ్ళ హార్డ్ వర్క్ మెచ్చుకోవచ్చు, వాళ్ళ డెడికేషన్ మెచ్చుకోవచ్చు. ఎందుకంటే 100 మినిట్స్ నాన్ స్టాప్ పర్ఫార్మెన్స్ చేయడం అంటే కష్టమే. త్రూ అవుట్ ద మూవీ ఎక్స్ప్రెషన్స్ అయితే బాగా క్యారీ చేశారు. ఈ మూవీ మెయిన్ స్టోరీ లైన్ ఏంటంటే పల్లవి అనే ఒక అమ్మాయి ఎయిర్పోర్ట్లో ఉంటుంది అనమాట. సో హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్ తన కోసం బైక్ మీద వెళ్తారు. ఇంతవరకు అంతా పాజిటివ్గా చెప్పాను కదా. సో ఇప్పుడు మెయిన్గా మాట్లాడుకుందాం. అసలు మూవీ ఏమైంది భయ్య, మనల్ని ఎంటర్టైన్ చేయడం అంతే కదా. మూవీ చూస్తున్నంతసేపు నేను కొంచెం కూడా ఎంటర్టైన్ ఫీల్ అవ్వలేదు. అసలు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రీన్ పైన వాళ్ళిద్దరే కనిపిస్తారు భయ్య. ఎంతసేపు అని వాళ్ళిద్దరిని చూస్తాం మనం. నాకైతే చాలా బోరింగ్ అనిపించింది. ఒక కెమెరా హ్యాండిల్కి తగిలించుకొని మూవీ మొత్తం నడిపించినట్టు అనిపించడం ఏంటి, అదే జరిగింది. ఒక కెమెరా మూమెంట్ లేదు, కొన్ని ఫ్రేమ్స్ లేవు, ఏం లేవు, ఒకటే ఫ్రేమ్, హీరో ఫేస్ వాళ్ళ ఫ్రెండ్ ఫేస్ అంతే. సింగిల్ కట్ మూవీ అని ప్రమోషన్ చేసుకున్నావు కదా. సింగిల్ కట్ మూవీ అంటే ఏంది భయ్య? 100 మినిట్స్ డైలాగ్ బట్టి పట్టడమా? నాకైతే సింగిల్ కట్ మూవీ అంటే ఫ్రేమ్స్ మేనేజ్ చేయడం, కెమెరా హ్యాండిల్ చేయడం, ఇది సింగిల్ కట్ మూవీ అంటే. ఈ మూవీ ఎలా ఉంది తెలుసా? మోటో వ్లాగ్లా ఉంది. అందులో అయినా వాళ్ళు లొకేషన్ చూపిస్తారు, దీంట్లో అది లేదు. నాకైతే చాలా చోట్ల నిద్ర వచ్చేసింది. అండ్ ఆడియన్స్ పడుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే డబ్బింగ్లో అరవడం స్టార్ట్ చేశారు. అరవడం, సూపర్ రాజా అనడం, మిడిల్ క్లాస్ అనడం, ఇదే మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయి ప్రతి ఫ్యూ మినిట్స్కి. లిటరలీ థియేటర్లో చాలామంది ఫోన్ వాడుకుంటూ కూర్చున్నారు భయ్య. లిటరలీ మూవీ ఎలా ఉందంటే అతనికి నెక్స్ట్ అప్కమింగ్ ఫిలిమ్స్ ఛాన్సెస్ దొరకడానికి ప్రమోషన్ లాగా ఉంది. ట్రైలర్ ఎంగేజ్ అయినట్టు మూవీ అస్సలు ఎంగేజింగ్ ఉండదు. నేను రియల్లీ వెయిటింగ్ అసలు ఇప్పుడైనా కొంచెం బైక్ ఆపి పక్కన ఫ్రేమ్స్ క్యాప్చర్ చేస్తారేమో, వేరే సీన్స్ ఉంటుందేమో అని. స్టిల్ అదే ఫ్రేము, అదే స్క్రీను, అదే ముఖాలు అంతే. మళ్ళీ మూవీ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ మిస్ అవ్వద్దు అని ఉంటుంది. అసలు ఏముంది భయ క్లైమాక్స్లా? ఏం లేదు అసలు. అదే క్లైమాక్స్ నాకైతే చిరాకు లేచింది. సో ఫైనల్ ఒక్కటే చెప్తా, కొత్త కాన్సెప్ట్ తీద్దాము అని ఇంటెన్షన్లో ఏదో తీశాడు, కానీ అది అస్సలు ఎంగేజింగ్గా లేదు, అస్సలు ఇంట్రెస్టింగ్గా లేదు, అసలు ఏం లేదు అసలు దాంట్లో. నాకు హేట్ స్ప్రెడ్ చేయాలని ఏం లేదు. అతను అన్ని సిటీస్కి తిరిగి ప్యాంప్లెట్స్ పంపి మరీ ప్రమోషన్ చేసుకున్నాడు, కానీ అంత మ్యాటర్ ఉందా అంటే లేదు, అంతే, దట్స్ ఇట్. సో ఇది గైస్ రివ్యూ. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా కొట్టండి జరా.